సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, ఊరి బాబరి కరవరంతురాని ఆశ సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీద నా జీవితం అమర్చుచున్నావు, నీ మీద నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో
నా పునాది నీవు. హల్లెలూయా. ఇశ్రాయేలు కన్యగా నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టెత్తును. నీవు మరలా తంబురను వాయింతూ సంభ్రమపడి వారి నాట్యములతో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లును మరలా నాటెదవు. నాటువారు వాటి స్థలములను అనుభవించెదరు, వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారి కేకలు వేసి సీయోనునకు మన దేవుడని యెహోవా యొద్దకు పోదుము రండని చెప్పు దినము నిర్ణయించాడట దేవుడు. సియోనునకు మన దేవుని యొద్దకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సియోన్ అంటే దేవుడు ఉండే స్థలము పరలోక రాజ్యంలో. సియోను దేవుడు ఉండే స్థలం. సియోనునకు మరలా ఇంకేముంది? దేవుడైన యెహోవా యొద్దకు అని ఉంది అక్కడ. చూసారా? 6లో ఏముంది? ఎఫ్రాయిము పర్వతాల మీద కావలి వారి కేకలు వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదుము రండని చెప్పే దినము నిర్ణయించాడట దేవుడు. సియోనునకు మరలా మన దేవుడైన యెహోవా యొద్దకు. సియోనునకంటే సియోన్లో దేవుని యొక్క సేవకులు ఉండే స్థలము, దేవుడు ఉండే స్థలము. సియోనునకు దేవుని యొక్క సేవకులుగా మనమందరం కూడా మార్చబడి దేవుని దగ్గరికి, సియోనుకు, యెహోవా ఉండే స్థలానికి మనందరూ కూడా పోదాము రండి అని చెప్పుకునే దినాన్ని దేవుడు నిర్ణయించాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని టైం దాటిపోకుండా దేనికైనా మనం చూసుకోవాలి. మనల్ని నడిపించే నాయకులు ఎవరు లేరనుకోండి, మనకు తెలీదు. మీకు అదే చెప్తున్నాను, మీరు అలా దెబ్బలు తినకూడదు. దేవుని టైం ఏంటో గ్రహించుకొని నడుచుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, అందరూ అసూయపడతారు మనల్ని చూసి, ఆస్వాదించబట్టం చూసి. దేవుని సందులో ఎప్పుడు మీరు గడుపుతూ ఉన్నట్లయితే దేవుడి దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, కళల ద్వారా మీకు జరగబోయే తెలియజేస్తాడు. మీ ఇంట్లో వారికి, ఈదులో వారికి, మీ బంధువులకి, మీ తోటి వారికి జరగబోయేవన్నీ దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది మీరు దేవునిలో స్ట్రాంగ్గా ఉన్నట్టు. దేవుడు దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా మాట్లాడితే నెరవేరుస్తాడు. అది దేవునికి ఇచ్చిందని గుర్తు. సాతాను కూడా ఇస్తాడు. తెలుసా మీకు? నువ్వు సాతానుదా దేవుడిదని గ్రహింపు ఉండాలి నీకు. అర్థమవుతుందా? సాతాను కూడా ఇస్తాడు నిన్ను ఏడిపించటానికి. నువ్వు దుఃఖపడాలని అపవాది రకరకాలుగా కలలు ఇస్తాడు. దేవుడు మాత్రం ఎప్పుడు ఇచ్చింది 100% దేవుడు ఇచ్చింది నెరవేరుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు పోగు చేస్తాడట ఒక్కనొక సమయంలో. సియోనునకును మన దేవుడని యెహోవా యొద్దకు పోదుము రండి అని చెప్పు దినాన్ని నిర్ణయించాడట దేవుడు. నిర్ణయం ఆయన. యెహోవా ఈలాగని సెలవిచ్చున్నాడు, యాకోబుని బట్టి సంతోషంగా పాడుడి. యాకోబు అంటే దేవుని ప్రజలు, మనల్ని బట్టి సంతోషంగా పాడండి అంటున్నాడు దేవుడు. రాజ్యములకు శిరస్సుగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయడి. రాజ్యాలకు శిరస్సుగా ఉంచాడు జనాల్ని. యోసేపు ఐగుప్తు దేశానికి శిరస్సుగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు యోసేపుని పరిశుద్ధ గ్రంథంలో. చూసారా? పరిశుద్ధుడిగా జీవించాడు గనక. మరి ఈ రోజున పరిశుద్ధంగా దేవుని దృష్టిలో ఉన్నామా లేదా అది పరీక్షించుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయడి, ప్రకటించడి, స్తుతి చేయడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను, నీ జనమును రక్షింపుమి అని బతిమాలండి. శేషించిన నీ ప్రజలను ఇశ్రాయేలులో రక్షించయ్యా, నీ ప్రజలు నశించిపోకుండా. మనం అడుగుతాం కదా, ప్రభా ప్రతి ఒక్కరిని రక్షించిన ఆయన, ప్రతి ఒక్కరూ నేను తెలుసుకోవాలి. అందులో దేవుని ప్రజలు ఎవరున్నారో ఏమో. నశించిపోకుండా రక్షించి ప్రభా, ఇశ్రాయేల్లో నీ ప్రజలు రక్షింపమి అని బతిమాలుకోండి దేవుడిని అంటున్నాడు దేవుడు. చూసారా? ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించున్నాను. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తర దేశంలో ఉన్న వారిని రప్పిస్తాడట. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణీ స్త్రీలనేమి, ప్రసవించే స్త్రీలనేమి, భూదిగంతం నుండి అందరినీ సమకూర్చున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు. హోరి బవరి కరబరాంచురాని అసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహా గొప్ప మహాసంఘమై దేవుడు వారిని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొస్తాడట. వారు ఏడ్చుచూ వచ్చేదురు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా బాటను
నీళ్లు కాలువలు యొద్ద వారిని నడిపిస్తాను. నీళ్లు కాలువలు యొద్ద నడిపిస్తాను అన్నాడు దేవుడు. చూసారా, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. నీళ్లు కాలువలు, నీళ్ళంటే వాక్యం, వాక్యం లేని చోట కాదు. ఈరోజున మనకి 2 మెసేజ్లు ఉంటున్నాయి మీటింగుల్లాగా. సరే, 2 వర్తమానాలు ఉంటున్నాయి. దేవుడు తన బిడ్డని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు, వాక్కునిచ్చి నడిపిస్తూ ఉన్నారు. అందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. చూసారా, సెయింట్ అగస్టిన్ అంటే పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడ్డాడు. అతను ఫస్ట్ తల్లి ఎంతో ప్రార్థన చేస్తాడు తను రక్షించబడాలని. పుస్తకాలు ఉంటే చదవండి. సెయింట్ అగస్టిన్, తెలుగులో పరిశుద్ధుడైన అగస్టిన్ అని ఉంటుంది. అయితే ఆ తల్లి ప్రార్థన చేస్తూ దైవజనులు ఇంటికి పిలిపించి వాక్యం చెప్పేటప్పుడు వస్తే దైవజనులు శుభ్రం తిట్టి వెళ్ళిపోయేవాడట. అతను అయ్యో ప్రభువా ఇలా చేస్తున్నా నా కుమారుడని బాధపడుతూ తల్లి కన్నీరు కాచి రాత్రి పగలు తిరిగిపోతుగా తాగుబోతుగా రకరకాలుగా ఉన్నాడు. అటువంటిప్పుడు ఒక రోజున తన తల్లి దైవజనుల చేత వాక్యం చెప్పిస్తున్నట. దూరంగా ఉంటూ అసలు ఈయన ఏం చెప్తాడో ఒకసారి విందామనుకొని, ఏం చెప్తున్నాడు వచ్చి అనుకొని ఒకసారి విందామని చాట్ నుండి వింటున్నాడట. ఆయన ద్వారా దేవుడు మాట్లాడాడు. హలేలి 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 హలేలి. నువ్వు ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా? నువ్వు దేవుని రక్షణ పొందుకున్నావా? దేవుడు నేను రక్షించాడా? పాపం నుండి శాపం నుండి వేరు చేయబడ్డావా? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? మనం ఇప్పుడు దేవుని బిడ్డల దేవుని రాజ్యానికి వెళ్తామని చెప్తాం. హలేలియా 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 అనేసరికి ఇతను షాక్ అయిపోయి, అవును కదా నేను ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నేను పాపంలో ఉన్నాను కదా అని. పాపమట మనిషిని పట్టిస్తుందట. సరే, పాపం ఏం చేస్తుంది? మనిషిని పట్టిస్తుంది. అయితే నేను నరకానికి వెళ్ళిపోవాలా ప్రభువా, నన్ను రక్షించి ప్రభు అని మోకాళ్ళ మీద పడి అక్కడే ఏడ్చి దేవుని రక్షణ పొందుకున్నాడట. హలేలి 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 హలేలి. ఈరోజు నేను ఎంతమంది ఎన్ని వాక్యాలు విన్నా, కొంతమంది దేవుడే మనకు విరివిగా యూట్యూబ్లని ఏంటి ఫేస్బుక్లని ఇంకా టీవీలని ఎంతో వాక్యం విరివిగా ఉందంటే ఈ రోజున దేవుని రాకడ రోజులు దగ్గర పడుతున్నాయి. అందరూ వాక్యం వినాలని ప్రభు వచ్చినప్పుడు అంటారంట, ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, నేను నమ్ముకోవడానికి ఈ రాయి రఫ పాము పుట్టిన ఎందుకు నమ్ముకుంటాను అని అంటారట. అందుకని అందరూ అనకూడదని ఈ రోజున వాక్యం విరివిగా దేవుని బిడ్డల చేత ఆ యొక్క ఎక్విప్మెంట్ అంతా కనిపెట్టి టీవీలని అవని ఈ మధ్యలో వచ్చినవి టీవీలు. అంతకుముందు టీవీలు లేవండి, అంతకుముందు టీవీలు లేవు, మొన్న వచ్చినాయి టీవీలు. సరే, దేవుని వాక్యం కోసం దేవుడు ఎంత ఏర్పాటు చేశాడో. హలేలి 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 హలేలి. చూసారా, అది మన వాక్యం హృదయంలో పెట్టుకొని దేవుని మనం గట్టిగా పట్టుకోవాలి. నీ ఇంట్లో నువ్వు ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా కూర్చొని ఏడ్చుకుంటా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన వారు ఏ పనిలో ఉన్నా తీసుకొచ్చి నీ దగ్గర కూర్చోబెట్టాలి. అలా ఉండాలి. అంతేగాని మనం ప్రార్థన చేస్తే వాళ్ళు బయటకు వెళ్ళిపోకూడదు. దేవుడి దగ్గర మనం వరాలు పొందుకునేవారుగా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకునేవారుగా, దేవునికి మనం దగ్గరగా ప్రార్థన చేస్తుంది నిన్ను, ఆరాధన చేరుస్తుంది నిన్ను. దేవునికి దగ్గరగా మనం దేవునికి దగ్గరగా వస్తే సాతాను మనకు దూరంగా జరిగిపోతాడు. హలేలియా 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 హలేలియా. చూసారా, దేవునికి మనం దగ్గరగా రావటం చూసి అపవాది పారిపోతాడంతే. అది మనం నేర్చుకోవాలి. అయితే సహోదరుడు సోదరి, అగస్టిన్ ఒక రోజున బయటికి వెళ్తున్నాడట. బయటికి వెళ్తుంటే ఒక బస్ స్టాప్లో నుండి ఒక స్త్రీ అగస్టిన్ అని పిలిచిందట. అగస్టిన్ అని పిలిచి ఐ యామ్ షీ అంటుందట. నేను నీతో పాపం చేశానే ఆ స్త్రీని నేను ఐ యామ్ షీ అంటుందట. అగస్టిన్ వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఐ యామ్ నాట్ హీ అన్నాడంట. అంటే నేను మాత్రం అగస్టిన్ కాదు, నేను దేవుని బిడ్డనయ్యాను. ఇప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. నేను ఇప్పుడు దేవుని బిడ్డను. నేను పాపం చేసే వ్యక్తిని కాదు. ఆ వ్యక్తి చనిపోయాడు నాలో. ఐ యామ్ నాట్ హీ. వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళాడట. నీవు ఈరోజు అలా వెళ్ళగలవా? వేశ్యను చూసి పాపం మానలేని కన్నులు గలవారట కొంతమంది, శాపగ్రస్తులని వ్రాయబడింది. చూసారా, పాపం మానలేని కన్నులు. కళ్ళిచ్చిన దేవుడికి నీ కళ్ళు ఎలా ఉన్నాయో తెలీదా సోదరి?
మనం ఏదన్నా కూర వండామనుకోండి, అందులో ఏమి వేసామో మనకు తెలుస్తుంది కదా. శాపగ్రస్తులు అని ఉంది, పేతురు రాసిన పత్రిక అనుకుంటా. పాపం మానలేని కన్నులు ఉన్నాయా? ఒకవేళ మొదటి పేతురు చూడండి, మొదటి పేతురులో పాపం మానలేని కన్నులు గల వారు శాపగ్రస్తులు అన్నది. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, మన పాపాలను దేవుడు మ్రాని మీద మోసాడు. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని, నీతివంతులుగా జీవించాలని దేవుడు మన పాపాలను ఏం చేశాడు? మ్రాని మీద మోసాడు. హల్లెలూయా. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. త్వరగా తీయాలి. చూసారా? వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరులు గొల్పుచు లోభత్వమును మందు సాధకం చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉన్నారట. చూసారా? నీ కన్నులు ఒకవేళ పాపం మానలేకుండా, అంతేనే, పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరంగా ఉంటుందట వారి మనసు, దేవుని మీద సరిగ్గా ఉండదు. అస్థిరులైన వారి మనసులను మరులు గొల్పుచు లోభత్వం సాధకం చేయబడిన హృదయం గలవారును. బాబోయ్, లోభత్వం అంటే ఏంటి తెలుసా? సామెతల గ్రంథం 15:27 ఉంది. వారంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఈది వాళ్ళతో అందరితో బాగానే మాట్లాడతాడు, ఇంట్లో వాళ్ళతో అంటే బాగా మాట్లాడరు, అది ఇది అని చెప్పారు కదా అన్నయ్య. అలా ఉంటారు కొంతమంది. లోభత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారు. ఈరోజు నీ హృదయం నిన్ను మరులు గొలుపుతుందా? వ్యభిచారం చూసి ఆశపడుతున్నావా? సోదరి చూపుతోటే పాపం చేసేస్తున్నావా? జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ సీ ద బ్యాడ్ అండ్ గుడ్ ప్లేసెస్. దేవుని యొక్క కన్నులు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా చూస్తూ ఉంటాయట దేవుని కన్నులు. సామెతల గ్రంథం 22:3-2 ఉంది. సరే, దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉండి మంచివారిని చెడ్డవారిని, మంచి పనులు చేసేవారిని చెడ్డ పనులు చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాయట. ఈరోజు మనం ఏమి మూట కట్టుకుంటున్నాం? మంచిగా చెడా? ఎంతవరకు ఎలా చేసావో ఇప్పుడన్నా దేవుణ్ణి బాగుంటావా? హల్లెలూయా. ఉత్తర దేశంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, యాకోబుని బట్టి సంతోషంగా పాడండి, రాజ్యములకు శిరసకు జనములను బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమని బ్రతిమాలుకోండి. ప్రార్థన మనం చేస్తున్నాం కదా, మిగిలిన నీ ప్రజలు రక్షించాయని, అది బ్రతిమలాడుకోమంటున్నాడు దేవుడు ప్రజల్ని రక్షించమని. ఉత్తర దేశం నుండి నేను వారిని రప్పించున్నాను, గుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణీస్తులను ప్రసవించలను బూదిగంతం నుండి అందరినీ సమకూర్చున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చేదురు, వారు ఏడ్చి వచ్చేదురు, వారు నన్ను ప్రార్థించుగా నేను వారిని నడిపిస్తాను. వారు తొట్టిల్లకుండా చక్కగా బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. నీళ్ల కాలువలు, వాక్యము నీరుల దారలా పారే విధంగా, వాక్యము ఎక్కడైతే విస్తారంగా ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు విస్తారంగా జరుగుతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా మనం వాక్యం లేకుండా మనం లేము. వాక్యం కొంతమందికి అర్థం కాదు. ప్రభా నాకు అర్థమయ్యేలా సహాయం చేయననే ప్రార్థన చేసుకోవాలి. ఇంటి దగ్గర ప్రతిరోజు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారా? ఉదయం సాయంకాలం. కొంతమంది చేతులు ఎత్తట్లేదు, అందుకు అడుగుతుంటా. 5 నిమిషాలు 10 నిమిషాలా ఏంటి? ఎంతసేపు చేస్తున్నారు? కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే చూడండి, ఇశ్రాయేలుకు నేను తండ్రిని కదా దేవుడు అంటున్నాడు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటింపుడు. ఇశ్రాయేలును బెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి. ఇశ్రాయేలు చెదిరిపోయారు కదా, వాళ్ళని మళ్ళా నేను సమకూరుస్తాను. గొర్రెల కాపరి మందను సమకూర్చినట్లుగా నేను కూడా వారిని సమకూరుస్తానని తెలియజేయండి అంటున్నాడు దేవుడు. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు,
వారికంటే బలవంతులైన వాని చేతిలో ఉండి వారిని విడిపించున్నాడు. హలేలి 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 హలేలియా. యాకోబు నేను విడిపిస్తాను, వారికంటే బలమైన వారి చేతిలో నుండి నేను వారిని, ఒకవేళ బానిసలుగా ఉన్నా సరే వారిని విడిపిస్తాను. ఏ యొక్క అప్పుల వలన కానీ ఏ దేని వలన కానీ వారికి బానిసలుగా ఉన్నావా యాకోబు, వంశస్థులను విమోచిస్తాను నేను. వారికంటే బలమైన చేతిలో ఉన్న వారిని విడిపిస్తాను. బలమైనటువంటి కారణం ఏది ఉన్నా సరే ఆ కారణాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడట. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. హలేలి 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 హలేలి. వారు వచ్చి ఏం చేస్తారు? సియోను కొండ మీద యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటికీ నీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలు. ఇప్పుడే చెప్పాను కదా, ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని నమ్ముకున్నాం కదా మనం. ఎవరు ఇప్పుడు? దేవుని ప్రజలము, దేవుని యొక్క ప్రజలము. అయితే దేవుడు చెప్తున్నాడు, వారన్నట్టు కూడా కృషించకుండా నీళ్లు పారు తోట వలె వారు ఉంటారు. వారి దుఃఖమును ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. చూసారా, వారికి దుఃఖం ఉండదు. ఇంకా వారి దుఃఖానికి ఎవరైనా దుఃఖంగా ఉంటే వారికి సంతోషాన్ని ఇస్తాను, నేను ఆదరిస్తాను. వారిని విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తాను. హలేలి 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 హలేలి. విచారంగా ఉన్నారా, దాన్ని నేను కొట్టివేస్తాను, ఆనందాన్ని కలిగిస్తాను నేను వారికి. విచారపరిచే విషయాలు నిన్ను కొట్టివేసి, దేనికి విచారపడుతున్నావో ఆ విచారాన్ని నిన్ను కృంగదీస్తుందో అది కొట్టివేస్తాడట దేవుడు. ఆ విషయాలను నీకు దేవుడు సహాయం చేస్తాడు. కొట్టివేయడం అంటే ఏంటి? ఆ విషయాలు నువ్వు ఆనందపడే విధంగా, సంతోషపడే విధంగా నీకు సహాయము ఆశ్చర్యకరంగా అందుతుంది దేవుని దగ్గర నుండి. అందరు చదవడం అనిపించదా? ఓరి బాబారి కరవరాంతురాని ఆశ. హోలీ 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 ఫాదర్. హలేలి 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 హలేలి. వృద్ధులైన బాలురైన కన్యకులైన ఎవరన్నా సరే అందరూ నాట్యముతో దేవుని గణపరిచి సంతోషిస్తారట. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచేదను. యాజకులంటే సేవకులను కూడా నేను సంతోషంగా ఉంచుతాను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. హలేలి 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 హలేలి. చెప్పలుగా ఉంచుదాం. నా జనులు నా ఉపకారాలను తెలుసుకుంటారు మనసులో. మళ్ళా వారిని నేను ఎలా రక్షించుకున్నానో, ఎలా విడిపించానో, ఎలా పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి విడిపించాను, నా ఉపకారాలన్నిటి కూడా వారు తెలుసుకుంటారు. మరలా తృప్తిగా వారు తృప్తిని పొందుతారు. ఇదే యెహోవా, ఇదే దేవుడు చెప్తున్న మాట. సోదరుడు సోదరి, నువ్వు బాధపడద్దు, విచారంగా ఉండదు. కొట్టివేస్తాడు దేవుడు. ఏ విషయాల్లో బాధపడినా విచారపడినా కూడా ఆ విషయాల్లో నీకు సహాయం ఆశ్చర్యకరంగా అందుతుంది దేవుని దగ్గర నుండి, మరి ఎవరి దగ్గర నుండి కాదు. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చెబుతున్నారు కనుక అందరూ సంతోషంగా దేవునికి కనిపిస్తాం. దేవుడు వాక్యం దించిన కేసు నామలామనామనామ. ఏం చేసావు చెప్పు. గట్టిగా చెప్పు. ఇంకా శనిగ్రామం చేస్తాం. ఎన్నాళ్ళైంది వచ్చి? ఎన్ని సంవత్సరాలు పట్టున్నావు? ఏంటి? నా పక్కన ఎవరున్నారు? ఎవరు? ఏసీ అన్నారా? ఎవరు? ఏసీ అన్నారా? ఏం పెట్టావు? చెప్పు. సైట్ అని చెప్పు.
ఏంటి వెళ్ళిపోతున్నావా? మంటలు అగ్ని అగ్ని మంటలు అగ్ని మంటలు మంటలు అగ్ని అగ్ని యేసుప్రభువు నమ్ముకుంటే ఏమిస్తారు? చల్లగా రాజేస్తారా? మరి మీకు యేసుని నమ్ముకోకపోతే ఏంటి? మంటల మడుగా వేసిన స్నామలు, దేవుని అగ్ని గినగా వేసిన నామలు, దేవుని అగ్ని అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని గినగా వేసినాము. దీన్ని కూడా పంపించేస్తారు. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని గినగా వేసిన తర్వాత మా అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఈ భారం తలకాయ ఎత్తి అంత ఒళ్ళంతా నొప్పులు ఏదో లోపల ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. లోపల గొరువు అంతా తగ్గిపోయి ఒక ఖాళీ పేపర్ లాగా అయిపోయింది. ఫోన్ ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో అంత తేలిక చాలా మనిషి ధైర్యం వచ్చింది. భయంగా వచ్చాను. గతంలో ఎక్కడికి వచ్చాను కానీ మమ్మీ ఏమంటారు ఇప్పుడు తర్వాత దేవుడు బట్టి సజీలు స్థానంలో ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు బట్టి మనసంతా చాలా హ్యాపీగా ఉంది. దారాలు కూడుకున్నాను. స్థలంలో దేవుడు సంస్కరించినప్పుడు దేవుడు గెలుస్తాను. ఈ శనిపై మనకి కలిగించిన సాక్షి దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వస్థత వచ్చినందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అద్భుతమైన మన డిగ్రీ వచ్చింది. మంత్రులు ఆడాడు, ఆయన తప్పకపోతే ఫోన్లో ప్రారంభించుకున్నాడు. దేవుని మహాభూముడు తగ్గింది. తర్వాత ఈ అబ్బాయి తప్పిపోయాడు. 4 సంవత్సరాల నుంచి దేవి సరికి రాకుండా అమ్మగారి ఇంటికి వస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ దీన్ని రావట్లేదు ఇక్కడ. కానీ ఏసై తీసుకొచ్చారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అపాధి శక్తులన్నీ కూడా మాట్లాడి ఏమి చేసి ఎవరిని చెప్పి ఇక్కడ దేవి సరికి రాకుండా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడికి దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్నాము. కానీ దేవుడు బట్టి గొప్ప డెలివరెన్స్ గొప్ప విడుదల ప్రవహించారు. అందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఆమె ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తున్నారని తెలుస్తాను. కానీ ఇక్కడ రామకరణ చేస్తుంది. ఇక్కడే బాబు పుస్తకం ఇక్కడే లేదు కానీ ఇక్కడే దేవుడు సాగు చేశాడు. దేవుని వల్ల ఎంతో వాడుతున్నాడు. కానీ సాధారణ రాకుండా చేస్తానని చెప్పాడు. కనుక ఇక్కడికి రాకుండా చేసిన ఎవరు? సాతాను. దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ సాతాను ఉండదు. ఉండని కూడా సాతాను కాడు. దేవుడు ఉన్న దగ్గర తినలాగా అనేక తప్పిపోయారు. ఎవరు వచ్చినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. ఎవరు ఫోన్ చేసినామేమో సంతోషంగా ప్రార్థన చేస్తాం. అనేక మంది అనుకుంటారు తినాలన్నమాట. అమ్మగారు ఏమంటారు భయపడ్డాడు. భయం అంటారు ఎందుకో తెలియదు. అటువంటి మేము భయపడ్డానికి మేము దేవుని ప్రేమ లేని వారం కాదండి. దేవుని ప్రేమ లేకపోతే ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఇక్కడ ప్రార్థన చేయము, ఎంత ఖర్చు పెట్టము. దేవుని ప్రేమ కలిగిన వారినే దేవుడు ఆస్వాదిస్తాడు. ఆయన ప్రేమను బట్టి మేము ఇక్కడ అన్ని చేయగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డలాగానే మరి తప్పిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించుగాక. ఈ బిడ్డను దీవించినట్లుగా యేసుక్రీస్తు నామములో తండ్రి మహిమగంత ప్రభావితుని నామానికి సమస్త మహిమగంత ప్రభావితం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్థిరపరచండి.